అందరికీ నమస్కారం. మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్‌లో మంచి టాపిక్‌తో మీ ముందుకి రావడం అయితే జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ ఆల్ మై డియర్ గాడ్స్. మరి ఈరోజు అతి గొప్ప విలువైన టాపిక్ ఏంటంటే యువతకి, యువతరానికి ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఓకే. అని నేను అందరినీ క్వశ్చన్ అడుగుతూ ఉంటాను ఇది సాధారణంగా ఇంటర్వ్యూస్‌లో. కానీ ఈ టాపిక్ మీద మీ ముందుకి నాకున్న ఆత్మజ్ఞానంలో నేను పంచడానికైతే మీ ముందుకు రావడం జరిగింది. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ మై డియర్ గాడ్స్. ఓకే. మరి చూసుకున్నట్లయితే యూత్ పరిస్థితి ఎలా ఉంటదంటే అది టీనేజ్ నుంచి మొదలవుతది యూత్ అనేది. ఓకే. కరెక్ట్‌గా 13 దగ్గర నుంచి 19 వరకు అది టీనేజ్ కాబట్టి అది యువతరం అనమాట. ఓకే. ఆ యువతరాన్ని ఎలా ఉంటదంటే కొత్తదిగా ఏదో నేర్చుకున్నాం. కొత్తదేదో తెలుసుకుంటున్నాం. ఇది చేసేయాలి, ఇది అయిపోవాలి, ఇది జరిగిపోవాలి అనే ఉడుకు రక్తం అన్నమాట యువతరం అనేది. ఓకే. మధ్య వయసులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ! చ అవుతదిలే, చూద్దాంలే అన్న పరిస్థితి వాళ్ళది. హ్మ్. ఇంకా బాగా పైనున్నోళ్ళు ఆ! ఏదైతే అదయిందిలే, ఏదొస్తే అదయిందిలే అన్న వయసు వాళ్ళది. మరి ఈ ఏజెస్ గ్యాప్‌లో ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడగా మన యువతరం అన్నమాట. ఓకే. ఈ యువతరానికి ఎలా ఉంటదంటే, మనకి ఏదైనా కొత్తది కనిపించిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ మీకెలా చెప్పాలంటే ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకెలా చెప్పాలనుకుంటున్నానంటే నేను, మనకి బైక్స్ చాలా మందికి బైకులు నేర్చుకునే వయసు కూడా అదే కాబట్టి కొంతమందికి అప్పటి వరకు ఆళ్ళ ఇంట్లో ఏ బండున్నా ఓకే. వాళ్ళు నేర్చుకునే టైంకి ఆళ్ళు వాడే బండి పెద్దోళ్ళు వాడే బండి వాళ్ళకి నచ్చదు. ఓకే. ఇప్పుడు లేటెస్ట్‌గా ట్రెండింగ్‌లో ఏదుందో ఆ బండి కొనాలని చూస్తారు. కొనడానికి ఇంట్లో ఆర్థిక స్తోమత ఉందా లేదా అనేది వాళ్ళకి అనవసరం. నాకు ఆ బండి కావాలని మొండి కట్టి మొండి మొండితనంతో ఇది చేసి మొత్తం చాలా అంటే చాలా ట్రబుల్ ఫీల్ అవుతారనమాట జనాలు. అది అదొక ఎగ్జాంపుల్. అలాంటి టైంలో వాళ్ళు ధ్యానం గురించి తెలుసుకుంటే కనుక ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ధ్యానం అనేది ఆ తప్పుడు రూట్‌లలోకెళ్ళే ప్రతి ఒక్కడిని కూడా సరైన రూట్‌లోకి తీసుకొచ్చేది ధ్యానం. ఓకే. మనం సాధారణంగా రోడ్ల మీద వెళ్తూ ఉంటాం. మనం ఎంత కరెక్ట్‌గా ఎళ్ళినా ఏదో రకమైన యాక్సిడెంట్ అనేది జరుగుతది కదా! జరిగినప్పుడు అది జరుగుతున్నప్పుడు అంటే జరగకముందే అతను ధ్యానం అయి చేసి ఉండుంటే అతనికి ఏమీ జరగదని నా ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎళ్తున్నా రోడ్డు మీద. నేను ధ్యానం చేసుకున్నా నేను ముందుగానే ధ్యానం చేసుకున్నాను. ప్రమాదం నాకు కొంచెంలో తప్పొచ్చు. వేరే వాడికి జరగొచ్చు. అదనమాట. అది నేను చెప్పడానికి ట్రై చేసిన ఎగ్జాంపుల్. ఓకే. మరి అదే విషయానికొస్తే ఈ యూత్‌కి ధ్యానం ఇంకో విధంగా ఎలా ఉపయోగపడుతుందంటే మామూలుగా క్లాసుల్లో సార్ ఆ టైం నుంచి కాలేజీలకెళ్ళి, క్లాసులకెళ్ళి చదువుకోవడం అనేది చాలా కష్టమవుతది. ఎందుకంటే ఆళ్ళల్లో వాళ్ళకి సొంత తెలివితేటలు ఎక్కువవుతాయి. వాళ్ళల్లో వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కూడా బిల్ట్ అవుతది. కాన్ఫిడెన్స్ నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఈ యూత్‌లో బిల్డ్ అవుతది. మరి ఎలా బిల్డ్ అయినప్పుడు మనకనిపిస్తా ఉంటది కదా! అలా బిల్డ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మనకనిపిస్తది. అయ్యో! అదే అంటే పెద్దవాళ్ళకనిపిస్తది. ఈడికి అప్పుడే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందని. మరి ఆడికి నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. నాకు కాన్ఫిడెన్సే ఉంది అని ఎలా నిరూపించుకోగలడు? ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు తెచ్చుకొని నిరూపించుకోగలడు. కరెక్టేనా కాదా? మరి అలా నిరూపించుకోగలిగితే అలా నిరూపించుకోవాలనుకుంటే పుస్తకాలు చూసి బట్టి కొట్టేస్తే అయిపోదు. ధ్యానం చేసుకొని, ఆ యొక్క సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్ తీసుకుంటే కనుక అప్పుడేమవుతది? చక్కగా హ్యాపీగా తన లైఫ్ తను లీడ్ చేసుకుంటాడనమాట. ఇది నేను చెప్పడానికి ట్రై చేసిన కాన్సెప్ట్. ఓకే. మీరు ఆలోచించుకోండి ఒక్కసారి. ఆహ్, కరెక్ట్‌గా ఆలోచించండి. చదువుకునే ముందు గూడా చదివిన తర్వాత గానీ ఒక మీ వయసెంత అన్ని నిమిషాలు ధ్యానం చేసుకొని, చదవడం అనేది ప్రారంభించారంటే మీకు ఈజీగా బుర్రలో ఉంటుంది. నిజంగా క్లాస్‌లో మాస్టర్‌లొచ్చి మీకు లెసన్స్ చెప్తే ఎక్కవు. ఎందుకంటే పొద్దునెప్పుడో ఎళ్తారు కాలేజీకి లేదా స్కూలుకి. మధ్యాహ్నం, సాయంత్రం అయ్యేసరికి నీరసం వచ్చేస్తదింక ఆటోమేటిక్‌గా.
ఏ జనాలకైనా అంతే, ఒకరికి కాదు ఇద్దరు కాదు, ఎవరికైనా అంతే. నీరసం వచ్చిన టైంకి ఇంటికి వచ్చాక ఇంకా పుస్తకం తీయబుద్ధి అవుతుందా? లేదు. ఏం చేస్తారు? అయితే పడుకుని దొలుతారు, లేదంటే చుట్టుపక్కల ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటారు, లేదంటే టీవీ చూడడం, లేదంటే సెల్ ఫోన్లు పట్టుకోవడం. ఇది సాధారణంగా ఎంతమందికి ఉంటుంది. అదే అదే ఆ పనులు చేసే ప్లేస్లో అలసిపోయి వచ్చాక ఇంటికి వచ్చాక స్నానం చేసి చక్కగా ధ్యానంలో కూర్చుని ఒక అరగంట సేపు కూర్చుంటే అరగంట, గంట సేపు కూర్చుంటే గంట ధ్యానంలో కూర్చుని ధ్యానం చేస్తే కనుక మీ మైండ్ అనేది ఆటోమేటిక్గా ఫ్రెష్ అవుతుంది. ఆ ఫ్రెష్ మైండ్తో మీరు పుస్తకం తీస్తే చదివింది కూడా మీకు చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. ఇది ఓన్లీ కాలేజీ పిల్లలకి లెవెల్లో నేను చెప్పాను. ఇప్పుడు మిగతా మిగతా యువతరం పరిస్థితి చెప్తాను. కాలేజీల్లో ఉన్నప్పుడు అమ్మాయిలతో తిరగడం, లేదా అమ్మాయిలు అబ్బాయిలు వేసుకుని తిరగడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సాధారణంగా. ఎందుకంటే అది వయసు అలాంటిది అనమాట. ఆ ఏజ్ అనేది ఏదైతే ఉంటుందో ఫస్ట్ అట్రాక్షన్తో మొదలవుతుంది. ఆ అట్రాక్షన్ నుంచి మెల్లిమెల్లిగా లవ్ అనే స్టేజ్కి వెళ్తుంది. అవన్నీ కూడా చూస్తుంటే ఏదో పెద్ద బిల్డప్ లాగా ఉంటుంది. ఓకే, కానీ అసలు నిజం ఎవరు తెలుసుకోరు ఏంటి, ఆ ఏజ్ మిమ్మల్ని తప్పుడు దారిలో తీసుకెళ్తుందని. ఓకే, అలా బాధితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందులో కూడా ఎంతో మంది తెలుసుకుని మారిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను వాళ్ళకి చెప్తున్నాను, అదే మనకి అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ మనలో బాడీలో కలిగినప్పుడు, మన సిమ్టమ్స్లో కలిగినప్పుడు ముందుగా ధ్యానం చేసి ఈ వయసులో నేను చేసేది కరెక్టా రాంగా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తెలుసుకుంటే కనుక ద వే యూ విల్ బీ గెయినింగ్ ఈస్ ఎగ్జాక్ట్లీ యూ విల్ బీ గెయినింగ్ యువర్ లైఫ్. ఓకే, అంటే నువ్వు ఏ విధంగా నేర్చుకోవాలనుకున్నావో కరెక్ట్ అయిన దారిలో నువ్వు ఎంచుకుంటున్నావు అన్నమాట. ఇది ధ్యానం గురించి కానీ మీకు బాగా తెలిసి వస్తుంది. ఎందుకంటే ధ్యానంలో ఎన్నో రకాల అనుభవాలు వస్తాయి, ఎంతో మంచి అనుభవాలు ఉంటాయి అన్నమాట. మరి ఇవన్నీ కూడా చూసుకోండి, మీకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరికి కూడా యువతరం, ముఖ్యంగా మీకే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ యువతరానికి ధ్యానం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా యూజ్ఫుల్ అనమాట. ఎందుకంటే ప్రతి చోట పిరమిడ్ క్లాసెస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య యువతరం కూడా రావడం చాలా డెవలప్ అయింది. అది చూస్తే నాకే హ్యాపీగా ఉంది. కానీ వాళ్ళు అక్కడ క్లాస్ వరకు వస్తున్నారు, కానీ ఇంకా ధ్యానంలోకి దిగిన వాళ్ళు కొంతమంది టైం పాస్ చేసుకుని వచ్చి చూసి టైం పాస్ చేసుకునే వాళ్ళు కొంతమంది. మరి ఇదంతా కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మనం ధ్యానం అనేది చెయ్యాలి. మనం ధ్యానం చేస్తే మన లైఫ్ అనేది బాగుంటుంది. ఎందుకంటే మన బ్రహ్మర్షి పితామహ పత్రి గారు ఒకటే చెప్పారు, మీ యూత్ బాగుండాలి అని చెప్పి పైమా గ్రూప్ అనేది పెట్టడం జరిగింది. ఓకే, ఓ యువతరమా పైమా అంటూ పాట కూడా ఉంటుంది. కావాలంటే అది మన ఛానల్లో నేను త్వరలో టెలికాస్ట్ చేస్తాను దాన్ని. ఎందుకంటే ఆ పాట రాసిన ఆయన ఒక మహానుభావుడు. మరి ఆయన బయటికి రిలీజ్ చేసుకోలేదు, సాంగ్స్ మ్యూజిక్తో అయితే రిలీజ్ చేసుకున్నాడు. కానీ అది త్వరలో నేను మన దాంట్లో రిలీజ్ చేస్తాను ఆ పాటని. ఎందుకంటే మరి పైమా గ్రూప్ అంటే ఏంటి? పిరమిడ్ యూత్ మెడిటేటర్స్ అండ్ అహింస అనమాట. ఓకే, పిరమిడ్ యూత్ మెడిటేటర్స్ అండ్ అహింస. వాళ్ళు మెడిటేటర్స్ అవ్వాలి, అహింస మార్గంలోకి రావాలని చెప్పి పైమా గ్రూప్ అనేది పెట్టడం జరిగింది మాస్టర్స్. మరి ఇవన్నీ చూసుకున్నట్లయితే మీకు చక్కటి లైఫ్ని మీరు లీడ్ చేసుకోవచ్చు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. మరి నాకున్న ఆత్మజ్ఞానాన్ని ఈ వీడియోలో మీకైతే పంచాను యూత్. మీకు నచ్చి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్లో పెట్టుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.